హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని చీమల. నిన్న సండే కదా అండి, ఇంకేముంది, పిల్లలకి మాత్రం ఫన్ డే. సో సండే కదా అనేసి నేనైతే చికెన్ అయితే తెప్పించాను. చికెన్ తెచ్చిన తర్వాత మా పిల్లలు మాత్రం మమ్మీ బిర్యానీ కావాలి మమ్మీ అని అడిగారు. సో వాళ్ళు అడిగారు కదా అని ఫస్ట్ టైం అయితే నేను ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. అయితే నార్మల్ కర్రీ కోసం అయితే నేను తెప్పించాను, కానీ పిల్లలు బిర్యానీ అడిగేసరికి అదే చికెన్తో అయితే ఇలా మినీ బిర్యానీని అయితే రెడీ చేశానండి. పిల్లలు సడన్గా అడిగారు కదా, ఇంట్లో అయితే బాస్మతి రైస్ లేవు, నార్మల్ రైస్ ఉండేసరికి వాటితోనైతే ఇలా బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. రైస్కి 1 kg చికెన్తో అయితే ఇలా ప్రిపేర్ అయితే చేశాను. ఫస్ట్ టైం కదా, నాకు చాలా భయం వేసింది ఎలా వస్తుందా అనేసి. ఆ భయంతోనైతే ఇలా అయితే చేశాను. ఉల్లిగడ్డ అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా అనేసి ఫ్రై చేశాను. గోల్డ్ కలర్ రాగానే అవి కూడా చికెన్లో అయితే బిర్యానీ మసాలాలతో పాటు ఈ ఉల్లిగడ్డ కూడా కొంచెం మెత్తగా చేసి అందులో అయితే గ్రేవీ కోసం అయితే చికెన్లో నేను ఇలా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం గ్రేవీ కోసము ఒక టమాటో అయితే తీసుకున్నాను. టమాటో కూడా వేస్తే ఇంకా మంచి గ్రేవీ వస్తే పిల్లలు గ్రేవీని ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇలా అయితే చేద్దామనేసి చేశాను. కలిపిన తర్వాత ఒక 1 అవర్ అయితే పక్కకు పెట్టానండి. రైస్ కూడా దీనికి ముందే ఒక 1 అవర్ ముందే అయితే రైస్ కూడా చేసుకున్నాను పక్కకు. తర్వాత ఇక కొలతలతోటి 2 గ్లాసెస్ తీసుకున్నాను. తీసుకొని ఒక పక్క చికెన్ పెట్టాను, ఇంకో పక్క రైస్కి అయితే రెడీ చేస్తున్నాను. రెడీ అయితే చికెన్ అయితే 70% అయితే ఉడికించానండి. ఉడికించి దాన్ని పక్కకి పెట్టేసి ఇంకా రైస్ కోసం అయితే ఇలా అయితే చేశాను. కొన్ని వాటర్ తీసుకొని అందులో బిర్యానీ మసాలాకు సంబంధించినవి అన్నీ అయితే వేసాను. వేసిన తర్వాత కొంచెం రోల్ అయ్యే వరకు అయితే ఉంచాను. రోల్ అయిన తర్వాత అందులోనే రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకున్నాక ఇలా అయితే చేశాను. రైస్ కూడా నేను 70% అయితే ఉడికించాను. ఉడికించిన తర్వాత 2 పక్కకు పెట్టేసి ఇంకా అన్నీ బిర్యానీకి సంబంధించినవన్నీ వేసేసుకొని 70% అయితే ఉడికించానండి. ఉడికించిన తర్వాత అలాగే రైస్ కూడా 70% అయితే ఉడికించాను. ఉడికించిన తర్వాత రెండింటిని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. లేయర్లుగా వేసుకుందామని వేరొక బౌల్లో అయితే ఇలా అయితే పెట్టాను. ఇంకా మొత్తం రైస్ను చికెన్ను ఇలా అయితే లేయర్లుగా కొత్తిమీర పుదీనాతో అయితే కొంచెం నెయ్యితో అయితే ఇలా అయితే చేసుకున్నాను. చేసిన తర్వాత మొత్తం ఇలా అయితే రైస్ను చికెన్ అయితే ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కోసం అయితే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసానండి. అది వేస్తే పిల్లలకు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనేసి అదైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైనా చేసేదని షాక్ అయ్యా. ఇంకేముంది, 15 minutes అయితే సిమ్లో అయితే గ్యాస్ మీద పెట్టాను. పెట్టిన తర్వాత చూస్తే గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది. ఫస్ట్ టైం కదా అని చాలా భయం వేసింది, కానీ ఓకే. రైస్ చికెన్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి. ఉడికిన తర్వాత అలా ప్లేట్లో అయితే వేసాను. ఇంకేముంది, చాలా బాగా అనిపించింది. నాకైతే ఫుల్ హ్యాపీ. పిల్లలు సండే కదా అని వాళ్ళు అడగగానే వాళ్ళ కోరిక అయితే తీర్చేశాను. ఫైనల్గా పిల్లలు వాళ్ళు తినేసి మమ్మీ ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, మాకు ఇలాగే నువ్వు ఏది అడిగితే అది చేసి పెట్టని ఒకరికొకరు ప్రేమగా అలా ముద్దలు తినిపించుకుంటుంటే వాళ్ళని చూసి నాకైతే కడుపు నిండిపోయిందండి. అంత హ్యాపీ అనిపించింది. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్